వైఎస్ఆర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీపీపీ ఫ్లై యాష్ విషయంలో ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గతంలో ఫ్లై యాష్ విషయంలో జేసీ వర్గీయులను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకోగా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం నెలకొంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రామ్మోహన్ రెడ్డి అనే స్థానిక నాయకుడికి ఫ్లై యాష్ అందకుండా చేసింది మరో వర్గం. దీంతో రామ్మోహన్ రెడ్డి, సంజీవరెడ్డి వర్గీయులు కర్రలతో గుంపులుగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రెండు వర్గాలకు సర్దు చెప్పి పంపేశారు పోలీసులు. అంతేకాదు చిన్న విషయమేనంటూ కేసు లేకుండా చేశారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఫ్లై యాష్ విషయంలో రామ్మోహన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కర్రలతో దారుణంగా కొట్టుకుంటున్నప్పటికీ పోలీసులు ఎటువంటి కేసు లేకుండా చిన్న విషయం అని పంపించేశారు. పూర్తి సమాచారం ఏంటి? వాళ్ళని కొంతమందిని అయితే అదుపులోకి తీసుకున్నారు, కానీ ఇది చిన్న విషయం అని చెప్పి పెట్టి కేసు పెట్టి పంపించేటటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే గతంలో ఇదే ఫ్లై యాష్ కోసం ఇటు ఆదినారాయణ రెడ్డి వర్గానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి మధ్య భారీ ఎత్తున గొడవ జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి సంబంధించిన లారీలను ఆర్టీపీపీ దగ్గరికి రానివ్వకుండా చేసి పెద్ద రెండు జిల్లాల మధ్య ఒక వారిని తలపించే విధంగా చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అందరూ కూడా అతను అడ్డుకున్న ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే ఉచితంగా వచ్చేటటువంటి ఆర్టీపీపీ నుంచి ఉచితంగా వచ్చి ఫ్లై యాష్ ని లారీల్లో తరలించి సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకునేటువంటి ప్రక్రియలో వీళ్ళ మధ్యనే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్యనే గొడవలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక వర్గానికి ఇంకొక వర్గానికి మధ్య విభేదాలు పొడచూపటం, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించి అతనికి ఫ్లై యాష్ అందకుండా వీళ్ళే మిగతా ఫ్లై యాష్ మొత్తాన్ని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలు మధ్య తీవ్రమైనటువంటి గొడవ జరిగింది. కర్రలతో భారీగా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. మొత్తం మీద అయితే ఈ ఫ్లై యాష్ ఉచితంగా వచ్చే ఫ్లై యాష్ ని అధికారంలో ఉన్నామని చెప్పేసి పూర్తి స్థాయిలో కబ్జా చేసేసుకొని దీన్ని ఇతరులు ఎవరు తీసుకెళ్లకుండా వాళ్లే ఇతర ప్రాంతాలకు కానీ అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీలకు కానీ అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ గొడవ జరగటము, అదేవిధంగా వాళ్ళ వర్గాల మధ్యన వాళ్ళు కొట్లాడుకోవడంతో ఆ పార్టీలో కానీ అది బీజేపీకి సంబంధించి ఆదినారాయణ రెడ్డి ఉన్నప్పటికీ కుటుంబ ప్రభుత్వంలో ఆ వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా స్పష్టంగా, అక్రమ సంపాదన కూడా ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్రమంగా ఈ సంపాదన కోసమే ఈ విధంగా కర్రలతో భారీగా దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎస్, మనం ఆ విజువల్స్ స్క్రీన్ మీద చూస్తున్నాం. కర్రలతో ఒకరినొకరు దాడి చేసుకుంటున్నటువంటి విజువల్స్ అన్ని మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీపీపీ ఫ్లై యాష్ విషయంలో ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గతంలో ఫ్లై యాష్ విషయంలో జేసీ వర్గీయులను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకోగా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం నెలకొంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రామ్మోహన్ రెడ్డి అనే స్థానిక నాయకుడికి ఫ్లై యాష్ అందకుండా చేసింది మరో వర్గం. దీంతో రామ్మోహన్ రెడ్డి, సంజీవరెడ్డి వర్గీయులు కర్రలతో గుంపులుగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రెండు వర్గాలకు సర్ది చెప్పి పంపేశారు పోలీసులు. అంతేకాదు చిన్న విషయమేనంటూ కేసు లేకుండా చేశారు.